brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాజకీయ నాయకుడు అంటే వాక్పటిమ ఉండాలి, పాయింట్ క్యాచ్ చేయాలి, డైలాగ్ వార్ తో డైనమైట్స్ పెంచాలి. పొలిటికల్ పోటీ ప్రపంచంలో తమదైన ముద్ర వేయాలంటే మాటల పోటీలో గెలవాలి, నిలవాలి. ఇందుకోసమే టీడీపీ కసరత్తు చేస్తోంది. పార్టీలో కొత్త ముఖాలను ఎంకరేజ్ చేస్తూ మహానాడులో ఇదే టాపిక్ మీద సీఎం చంద్రబాబు పరీక్ష పెట్టారు. అయితే ఈ పరీక్షలో ఎవరికిన్ని మార్క్స్ వచ్చాయి? ఆ రోజే చెప్పాడు, ఈ రాయలసీమ గడ్డపై డ్రగ్స్ వద్దు బ్రో, గంజా వద్దు బ్రో అని చెప్పి టీడీపీలో ఎప్పుడూ చూడని ఫేసులు, ఎవరికీ పెద్దగా తెలియని నేతలు మహానాడులో మాటల పోటీ పుణ్యమా అని లైమ్ లైట్ లోకి వచ్చారు. సీఎం చంద్రబాబు తీసుకున్న చొరవతో, ఆయన చలవతో తృతీయ శ్రేణి నాయకులు కూడా లోకానికి పరిచయమయ్యారు. ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి సహాయం అందినటువంటి సందర్భం లేదు. కడప గడపలో జరుగుతోన్న మహానాడు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వేదికపై తొలి రోజు చాలా మంది తృతీయ శ్రేణి నేతలు ప్రసంగించారు. తమ వాగ్ఘటితో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు కొత్తగా ఇంతమందికి అవకాశం ఇచ్చారు అనే దానిపై చివరిలో క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. పార్టీలోని యువతరంలో వాక్పటిమ పెంచేందుకు మహానాడు వేదికగా ఆయన ఈ ప్రయోగం చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద పెద్ద నాయకులు కాదు, అందరం కలిస్తేనే తెలుగుదేశం పార్టీ. కొంతమంది కొత్త వాళ్ళందరినీ మాట్లాడిచ్చాం, మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడిచ్చాం, క్లస్టర్ ఇన్ఛార్జిని మాట్లాడిచ్చాం, అదే మరిగా యూనిట్ ఇన్ఛార్జిని మాట్లాడిచ్చాం, అనేక విధాలైన వ్యక్తులందరినీ మనం మాట్లాడిచ్చాం. బాగా మాట్లాడిన వాళ్లకు కితాబునిచ్చారు. నేతల స్పీచ్లకు వాట్సాప్, IVRS లో రేటింగ్ ఇచ్చారు. బాగా మాట్లాడకపోతే, రేటింగ్ లో మార్కులు రాకపోతే కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. తొలి రోజు క్లైమాక్స్ లో పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఇచ్చిన ఆసక్తికర సర్ప్రైజ్ ఇది. కార్యకర్తే అధినేత అనే తీర్మానం వాట్సాప్ లో వస్తే కొల్లు రవీంద్రకి బాగుందని 93.13% 93% వచ్చింది. ఒకవేళ మీరు బాగా మాట్లాడకపోతే మీకే చెప్తే రేపు రాబోయే రోజులు ఇంప్రూవ్ చేసుకొని వస్తారు. మీరు ఇంప్రూవ్ చేసుకోకపోతే మీకు అవకాశం కూడా మానేస్తాం, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్టీలో తృతీయ శ్రేణి నేతలను, యువతను ఇలా ఎంకరేజ్ చేశారు చంద్రబాబు.